మనతో పాటు రవికుమార్ ఉన్నారు. ఈయన తపస్ మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రటరీగా ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు ఒకటి చెప్పండి, మన ఊరు మన బడి అని గత గవర్నమెంట్ చేస్తే ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల అని ఈ గవర్నమెంట్ చేస్తూ ఉన్నది. మళ్ళీ ఈ స్కీములు పూర్తిగా ఇంప్లిమెంట్ కాకముందుకే వాటిని పడగొట్టిన బిల్డింగ్ లేపకముందుకే ఆ స్కీమ్ మూతపడిపోతుంది, మళ్ళీ కొత్త స్కీమ్ వస్తుంది. ఏంటి సార్ దీన్ని? ఇది చాలా విచారకరమైనటువంటి విషయం సార్. అసలు మన ఊరు మన బడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతిష్టాత్మకంగా పాఠశాల మౌలిక వసతులను పెంపొందింప చేయడం కొరకు ప్రారంభించింది. కానీ చాలా కొద్ది పాఠశాలల్లో మాత్రమే పూర్తయింది. కానీ చాలా పాఠశాలల్లో సగం వరకు పనులు పూర్తయి ఉన్నాయి. నేను గమనించినంత వరకు చాలా పాఠశాలల్లో కన్స్ట్రక్షన్ పార్ట్ పూర్తయింది, కానీ ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు, లేకపోతే ఫ్లోరింగు, ఎలక్ట్రిఫికేషను, కలరింగు, ఇవి పూర్తి కానటువంటి పాఠశాలలు చాలా ఉన్నాయి. మన మంచిర్యాల జిల్లాలో తీసుకున్నట్లయితే మోర్ దెన్ 50% స్కూళ్ళలో ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎంఓఎంబి కింద మంజూరైన అటువంటి వాళ్ళకి టీఆర్ఎస్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రస్తుతానికి వాటిని పక్కన పెట్టేసేయండి అని చెప్పేసి అనడం వల్ల కాంట్రాక్టర్స్కి డబ్బులు రాలేదు. ఈ కాంట్రాక్టర్స్ డబ్బులు రాకపోవడం వల్ల వాళ్ళు మధ్యలోనే పనులు ఆపేసి పాఠశాలను విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. సో ఇప్పుడు మనకు కొన్ని పాఠశాలల్లో ఉన్న బిల్డింగ్స్ని కూలగొట్టి కొత్త కన్స్ట్రక్షన్స్, అంటే స్థలం ఉన్న కాడ న్యూ కన్స్ట్రక్షన్స్ తీసుకున్నారు. స్థలం లేని కాడ పాత క్లాస్ రూమ్లను, కాస్త శిథిలావస్థలో ఉన్నటువంటి పాఠశాల క్లాస్ రూమ్లను కూలగొట్టి బిల్డింగ్స్ మొదలుపెట్టినాం. ఇప్పుడు అవి వినియోగంలోకి రాకుండా ఉన్నాయి. అప్పుడు ఆ గవర్నమెంట్ చేసినటువంటి అన్యాయానికి కొనసాగింపే జరుగుతుంది తప్ప పూర్తి కావట్లేదు. మనకి అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మొన్న ఎండాకాలం సెలవుల్లో అమ్మ ఆదర్శ పాఠశాలలో మౌలిక వసతులు పాఠశాల బిల్డింగ్ల కొరకు ఫండ్ ఏం ఇవ్వలేదు. కేవలము టాయిలెట్స్ ఫెసిలిటీస్ని, వాస్తవానికి పాఠశాలల్లో టాయిలెట్స్ అనేది చాలా కీలకమైనటువంటిది. ఆడపిల్లలు అన్ని పాఠశాలల్లో ఆడపిల్లలకు ఎంతో కీలకమైనటువంటిది. ఎందుకంటే ఈ వసతి లేకుండా ఉండడం అనేది చాలా అసౌకర్యము. సో ఆ లక్ష్యంతో ప్రభుత్వము అన్ని పాఠశాలల్లో కూడా ఈ టాయిలెట్స్ యొక్క నిర్మాణాన్ని గురించి కొంత ఫండ్ రిలీజ్ చేసేసి సరైన సమయంలో పనులు పూర్తయినాయి. కానీ వాటికి సంబంధించిన బిల్స్ కూడా కేవలం 50% మాత్రమే మంచిర్యాల జిల్లాలో ఇప్పటి వరకు విడుదల చేయడం జరిగింది. సో దానికి పెట్టినటువంటి కాంట్రాక్టర్స్ బడా కాంట్రాక్టర్స్ కాదు ఇక్కడ మనకున్నది. కేవలము ఆ పాఠశాల కమిటీ చైర్మన్స్ని, లేదా కొంతమంది చైర్మన్స్ ఆర్థిక పరిస్థితి బాగాలేని కాడ హెడ్ మాస్టర్ల యొక్క సహకారంతో పూర్తి చేశారు. కానీ కేవలం 50% మాత్రమే నిధులు ఇచ్చారు. ఇంకా 50% నిధులను విడుదల చేయలేదు. సో ఆ నిధులను పూర్తిగా విడుదల చేయాలి. అదేవిధంగా ఎంఓఎంబి స్టాటస్ తీసుకొని దానికి అవసరమైనటువంటి నిధులను మంజూరు చేస్తే, ఆల్రెడీ ఇప్పుడు ఉదాహరణకు మా పాఠశాల తీసుకున్నట్లయితే, నేను జడ్పీహెచ్ఎస్ రేచిని పాఠశాలలో పనిచేస్తాను. మా పాఠశాలలో ఎంఓఎంబి కింద 5 రూమ్లు నిర్మాణం జరిగినాయి. కేవలం సిమెంట్ వర్క్ మాత్రమే అయింది. ఇప్పుడు ఆ గదులను మేము వినియోగించుకోలేని పరిస్థితి ఉంది. వినియోగించుకోకుండా బడి నడపలేనటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు అక్కడ కనుక మౌలిక వసతులు పూర్తి చేస్తే విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఓఎంబి బిల్డింగ్ల యొక్క స్థితిగతులను ఒకసారి పరిశీలన చేసి తప్పకుండా వాటిని పూర్తి చేసి ఆ తర్వాత ఇంకా అవసరమైనటువంటి మౌలిక వసతులను కల్పిస్తే బాగుంటుంది. ఈ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని మేము తపస్సు నుంచి డిమాండ్ చేస్తున్నామండి. బుర్రా వెంకటేశం గారు మనకు విద్యా కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. ఇప్పుడు ఆయన మనకు టీఎస్పీఎస్సీకి వేస్తున్నట్లు చెప్తున్నారు. అలాగే మాజీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, ఈ ప్రాంత వ్యక్తి అయినటువంటి ఆగ్నూర్ మురళిని విద్యా కమిషన్ చైర్పర్సన్గా ఈ గవర్నమెంట్ నియమించింది. ఇట్లా ఈ నిర్ణయాల వల్ల ఏమన్నా మార్పులు జరిగినాయి సార్ విద్యాశాఖలో? ఏమన్నా మీకు గ్రౌండ్ లెవెల్లో మీరు ఉంటారు కాబట్టి మీకు తెలుస్తుందిగా. వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో మేమైతే ఇప్పటివరకు ప్రత్యేకంగా మార్పులను అయితే ఏం గమనించలేదు. మరి ఈ మధ్యలోనే మన ఆగ్నూర్ మురళి విద్యా కమిషన్ చైర్మన్ గారు దాదాపుగా అన్ని మౌలిక వసతుల పరిశీలన కొరకు వివిధ పాఠశాలకు వెళ్ళడం జరిగింది. మంచిర్యాల జిల్లా కూడా వారు ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పాఠశాల స్థితిగతులను పరిశీలించి వెళ్ళారు. మరి వారి వైపు నుంచి ఏదన్నా ఒక మంచి మౌలికమైనటువంటి మార్పు వస్తుందని ఆశిస్తున్నాము. ఖచ్చితంగా మౌలిక వసతులను కల్పించాలి. మనకి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను చూస్తే చాలా గణనీయంగా పడిపోతుంది. ఇప్పుడు ఒకవైపు నుంచి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు అని చెప్పేసి గురుకుల సిస్టంలో డెవలప్ చేస్తూ వస్తున్నాం. సంతోషమే, మన ప్రభుత్వ పాఠశాలలు కూడా ఒక
ఉన్నతమైనటువంటి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తోని ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మౌలిక వసతులను ఉన్న పాఠశాలలకు పెద్ద సంఖ్యలో ఉన్నటువంటివి ప్రభుత్వ ఎంపీపీఎస్, జెడ్పీహెచ్ఎస్, గవర్నమెంట్ హై స్కూల్స్, వీటి మీద దృష్టి పెట్టకుండా కేవలం ఒక మండలానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూలో లేకపోతే మండలానికి కొన్ని కులాలకు సంబంధించినటువంటి స్కూల్స్ డెవలప్ చేయడం వల్ల ఏ మార్పు రాదు. ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మరి ఇప్పుడు విద్యా కమిటీ చైర్మన్ గారు కావచ్చు, లేకపోతే బుర్రా వెంకటేశం గారు వారు కావచ్చు, ఖచ్చితంగా ఈ వైపు దృష్టి పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సినటువంటి అవసరము ఉంది అని మేము అనుకుంటున్నాము. ఈ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన కావచ్చు, ఇప్పుడు ఏడాది కాంగ్రెస్ పాలన కావచ్చు, ఇటు డిఏలు, పిఆర్సీ లేక 317 జీవో ఇష్యూ ప్లస్ సిపిఎస్ రద్దు లాంటి ఇట్లాంటి అన్ని ఇక్కడ హామీలు అక్కడే పెండింగ్ ఉండిపోయినాయి. అప్పుడు 10 ఏళ్ళు, ఇప్పుడు ఏడాది. ఇప్పుడు నెక్స్ట్ కీలకమైనటువంటి టీచర్లు కీ రోల్ పోషించే 2 ఎన్నికలు రాబోతున్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఇటు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు. ఇటు టీచర్లు కానీ, అటు గ్రాడ్యుయేట్లు కానీ, నిరుద్యోగులు కానీ ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? ఈ 2 పార్టీలు ఉన్నాయి కదా, ఈ 2 పార్టీలు నమ్మే పరిస్థితి ఉంటుందా? మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచి పని ఏం జరిగిందంటే, అపరిష్కృతంగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి టీచర్ల యొక్క సర్వీస్ ట్రాన్స్ఫర్స్ మరియు ప్రమోషన్స్ పూర్తి చేసింది. అదేవిధంగా డిఎస్సి నిర్వహించి ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారి వారు ఒక ధైర్యమైనటువంటి, అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఒక ధైర్యమైనటువంటి స్టెప్ తీసుకున్నారు. ఈ విషయంలో మేము తపస్పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇకపోతే ఆ తర్వాత ఇంకా ఎలాంటి మార్పు కూడా మనము ఆశించడానికి కూడా కనిపించట్లేదు. మనకి మన కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలోనే ప్రకటించింది, మేము వచ్చిన తర్వాత ఒక 3 నెలల్లో పిఆర్సీ కమిటీని నివేదిక తీసుకుంటామని, పెండింగ్లో ఉన్న డిఏలను అన్నీ విడుదల చేస్తామని, పెండింగ్ బిల్లుల గురించి అన్నీ కూడా విడుదల చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. కానీ ఇంతవరకు అమల్లో మాత్రము చిత్తశుద్ధి కనిపించట్లేదు. మనకి గతంలో అసలు ఏ బిల్లు ఎప్పుడు పాస్ అవుతుందో తెలియలేదు. ఇప్పుడు 1,00,000 రూపాయల లోపు ఉన్నటువంటి బిల్లులకు మాత్రమే మోక్షం లభిస్తుంది. ఇంకా 1,00,000 పైన ఉన్నటువంటి ఏ బిల్లు కావచ్చు, అది మెడికల్ రియంబర్స్మెంట్ లాంటిది కావచ్చు, జీపీఎఫ్ కావచ్చు, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన బిల్స్ కావచ్చు, ఇవన్నీ ఏవి పరిష్కరించకపోతే కాంగ్రెస్ వైపు ఉద్యోగ సంఘాలు నిలబడతాయని నేను అనుకోవట్లేదు. అలా అని చెప్పేసి టీఆర్ఎస్ వైపు కూడా చూసే అవకాశం లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి జరగాల్సినంత డ్యామేజ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వల్లనే జరిగింది. గతంలో ఈ విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణంగా మనము టీఆర్ఎస్ని చూడవచ్చు. మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఈ సమస్యలకు అడ్రస్ చేసినట్లయితే తప్పకుండా కాంగ్రెస్ వైపు ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. సమస్యలను అడ్రస్ చేయకుండా కేవలము మాటలు మాత్రమే చెబితే కాంగ్రెస్ వైపు కూడా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు నిలబడకపోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మరి రాబోయే ఎన్నికల దృష్టిలో ఉంచుకొనైనా అన్ని సమస్యలను అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఒక రిటైర్డ్ ఎంప్లాయీ 30-35 ఏళ్ళ సర్వీస్ చేస్తే ఆయనకు సర్వీస్ మొత్తంలో వచ్చేటువంటివి ఒక 30 నుంచి 40 లక్షల రూపాయలు వస్తాయి. ఆ 40 లక్షలు వస్తే చాలామంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు చిరుస్థాయిలో నుంచి రిటైర్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి కుటుంబ అవసరాలు తీరనటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక ఇల్లు లేనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, లేకపోతే ఉద్యోగులు ఉన్నారు, లేదా పిల్లల పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు, ఆడపిల్లల పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు, ఒక ఇంటి స్థలం లేనటువంటి వాళ్ళు, ఇలా ఆర్థికంగా నిలదొక్కుకోలేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మరి వారి రిటైర్మెంట్ తర్వాత ఈ అమౌంట్ వస్తే మాకు ఇల్లు నిర్మించుకోవచ్చు, ఇల్లు నిలబడుతుందని, లేకపోతే మా అమ్మాయి పెళ్ళి అవుతుందని, ఇలా ఏదో ఒక ఆశ ఉంటుంది. మరి దాన్ని ఎప్పుడు వస్తుందో తెలియదు, అసలు ఎంత వస్తుందో తెలియదు. దీంట్లో జీపీఎఫ్ అమౌంట్ కొంత, తర్వాత వాళ్ళకి రావాల్సినటువంటి కమ్యూటేషన్ కావచ్చు, లేకపోతే గ్రాట్యుటీ కావచ్చు, ఇవి ఎప్పుడు వస్తాయో తెలియట్లేదు. కనీసం మరి డబ్బులు లేనప్పుడు 1 సంవత్సరం తర్వాత ఇస్తామని ఒక నిర్దిష్ట కాల పరిమితితోని అనౌన్స్ చేసిన వాళ్ళు ఒక ప్లాన్ చేసుకోవడానికి ఉంటుంది. అసలు దాన్ని అడ్రస్ చేసేటువంటి ప్రయత్నం చేయకపోవడాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాము. ఈ వైపు తప్పకుండా ప్రభుత్వం ఆలోచన చేసి ఖచ్చితంగా ఒక నిర్దిష్ట కాల పరిమితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కానీ అసలు నిర్దిష్ట కాలపరిమితి లేకుండా అసలు వస్తాయో రాదో తెలియనటువంటి ఈ అనిశ్చితిని మాత్రము తప్పకుండా అడ్రస్ చేయాల్సినటువంటి అవసరము ఇప్పుడు అధికార ప్రభుత్వానికి ఉంది. తప్పకుండా అడ్రస్ చేసి ఒక నిర్దిష్ట కాల పరిమితిలో అన్నింటినీ విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఉద్యోగులు ప్రభుత్వం వైపు ఆలోచన చేసే అవకాశం ఉంటుంది.